అయ్యో అయ్యో నేను రెగ్యులర్ గా వింటానండి. ఎప్పుడైనా చూసారండి వాళ్ళని? అయ్యో చేశాను. వాళ్ళిద్దరు ఒకసారి గరికపాటి వారికి ఏదో నేను ఒక మంచి శ్లోకం లక్ష్మీదేవికి పార్వతీదేవికి ఏదో చిన్న ఘర్షణ కామెడీగా 2 శ్లోకాలు ఏదో పుస్తకంలో పెట్టా. అంతే చాలా బాగుంది, ఇది గరికపాటి వారికి చెప్తే దాని మీద బ్రహ్మాండంగా చెప్తారని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చా ఆ 2 శ్లోకాలు. ఎక్కడ పెట్టారండి అని అడిగారు. అయితే ఏదో పాత పుస్తకంలో దొరికిందండి అయితే దాని మీద బ్యూటిఫుల్ గా చెప్పారు. అదే ఒక చిన్న హింట్ దొరికితే దాన్ని వాళ్ళు అష్టావధానం శతావధానం చేసిన వాళ్ళండి, కారణ జన్ములు వాళ్ళు. కోటేశ్వర చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో వాళ్ళు ఏదో పుణ్యం చేసుకుని ఈ సరస్వతి పుత్రులు ఈ జన్మలో అందరికీ రాదండి అలాంటి జన్మ. అవును. అంటే చాగంటి కోటేశ్వర గారి యొక్క గొప్పతనం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ధారాళంగా అంటే ఇలా చూస్తారండి ఆ శ్లోకాలు ఎన్ని ఉంటాయి కదండి, సంస్కృత శ్లోకాలు అన్నీ కూడా చూసి మరి అలా చెప్పేస్తుంటాడు ఆయన. అదే చెప్తున్నాను కదండి, పూర్వజన్మ సుకృతం ఉంది ప్లస్ వాళ్ళ కృషి. అది కూడా ఆయన గరికపాటి వారు చాలా దాంట్లో చెప్పారు. ఆయన ప్రాక్టీస్ చేసేవారట. అంటే చెట్టుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసేవారట. ఫస్ట్ చెట్టు మీద పద్యం చెప్పడం, ఆఖరి పదం ఏమిటో గుర్తుపెట్టుకోవడం, రెండో చెట్టు దగ్గరికి వచ్చి ఆ మొదటి చెట్టు దగ్గర ఆఖరి పదం ఏమిటో చూసుకుని దాంతో మొదలు పెట్టడం. ఇలాగ మొత్తం ఆ తోటలో ఉన్న చెట్లు అందరూ అన్నిటితోటి చేసి ప్రాక్టీస్ చేసేవారట. అది ప్రాక్టీస్ సాధన.